సీజేపీ నీటి బాధితుల కోసం ప్రొటెస్ట్ చేస్తుంది. ఆ ప్రొటెస్ట్కు చేస్తుందని అనుకుందాం. ఆ ప్రొటెస్ట్కు ప్రతిపక్ష పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు కూడా వచ్చి దాని మీద మాట్లాడుతున్నాయి. సరే, వాళ్ళ రాజకీయ ఎజెండా కోసం వచ్చినాయా, లేకుంటే ఇంకో దానికోసం వచ్చినాయా అనేది పక్కన పెడితే, వాళ్ళు మాత్రం సీజేపీకి ఇప్పుడు సపోర్ట్ అయితే చెప్తున్నారు. సరే, వీళ్ళు సపోర్ట్ చెప్తున్నారు, స్టూడెంట్స్ నీట్ బాధితుల కోసము ఇదంతా ఆందోళన చేస్తున్నారు, ఇదంతా ఓకే. కానీ ఈ సపోర్ట్ చేసే వాళ్ళ విషయానికి వచ్చేసరికి అసలు ఎవరెవరు సపోర్ట్ చేస్తున్నారు? మన ఇండియా లోపల ఉన్నోళ్ళు, ప్రతిపక్షాలు అవ్వనివ్వండి, ఇంకెవరైనా అవ్వండి, ఇంకే సంఘాలైనా సరే, కానీ ఇందులో దేశాన్ని తుకుడాల కింద చెయ్యాలి, ఎప్పుడెప్పుడు భారతదేశంలో నుంచి ఒక పార్ట్ని విడగొట్టాలి, ఎప్పుడెప్పుడు భారత్ను నాశనం చేయాలి, నాశనం పట్టించాలి అని అవకాశం కోసం ఎదురు చూస్తున్న అవకాశవాదులు కూడా ఈ విషయానికి, ఈ ప్రొటెస్ట్కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే, ఈరోజు వాళ్ళు ఈ అవకాశాన్ని మంచిగా గట్టిగా వినియోగించుకోవాలనుకుంటున్నారా? ఏమనుకోవాలి? ముఖ్యంగా ఈ దేశాన్ని నాశనం పట్టించాలి, దేశాన్ని ముక్కల కింద విడగొట్టాలి అని ఏదైతే దుష్ట శక్తులు ఎప్పటికప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు చూడండి, అందులో మొదటగా ఉండేది ఈ ఖలిస్తానికి సంబంధించిన యాక్టివిస్ట్ పన్ను, గురు పత్వంత్ పన్ను. వీన్ని పన్ను అని కూడా పిలుచుకుంటుంటారు. అయితే ఈ పన్ను ఇప్పుడు ఈ సీజేబీ ప్రొటెస్ట్కి ఆయన మద్దతు తెలుపుతున్నాడు. మద్దతు తెలపడం మాత్రమే కాదు, $1 మిలియన్ డబ్బులు కూడా నేను ఇస్తూ సపోర్ట్ చేస్తున్నాను, మీరు ఉద్యమాన్ని ఇంకా ఉధృతంగా చేయండి, మీరు ఆపకండి అంటూ కూడా వీళ్ళని రెచ్చగొడుతున్నాడు ఈ మనిషి. అసలు ఈ మనిషి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అంటే, ఈ మనిషికి ఇప్పుడు ఇండియా మీద ప్రేమ పుట్టుకొచ్చింది అనుకోవాలా, లేదంటే ఇండియాని నాశనం పట్టియనికే ఒక అవకాశం దొరికింది అనుకోవాలా? అసలు ఈ పన్ను ఎలాంటోడు, ఇప్పటి వరకు ఇండియా మీద ఎంత విషం కక్కిండు, ముఖ్యంగా పంజాబ్ని ఇండియా నుంచి సపరేట్ చేయాలని ఎన్ని ఎత్తులకు పై ఎత్తులు వేసిండు అనేది దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పన్ను 2019 నుంచి, అంతకంటే ముందు నుంచి కూడా పంజాబ్ను ఇండియాలో నుంచి విడగొట్టాలి, ఎట్లయినా సరే పంజాబ్ను విడగొట్టాలని ఒక కంకణం కట్టుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కేసులు బనాయించినా, ఎన్ఐఏ కేసులు పెట్టినా, ఊపా సెక్షన్ని అమలు చేసినా కూడా ఈ మనిషి ఏం మారలేదు. ఇప్పటికీ కూడా విదేశాల్లో వండుకుంటూ ఇండియా మీద విషం గక్కుతూనే ఉన్నాడు. ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఇండియా మీద దెబ్బ కొట్టాలా అని ట్రై చేస్తూనే ఉన్నాడు, 2019 నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా. అయితే ఈయన అప్పట్లో ఏదైతే పంజాబ్కి సంబంధించిన వాళ్ళు ఉంటారో, సిక్కులు ఉంటారో, వాళ్ళకు సంబంధించి SFJ 6 for Justice అనే ఒక సంస్థను నడిపిస్తూ, ఆ సంస్థ ద్వారా ఏం చేస్తున్నాడంటే ఈ పంజాబ్లోని యువతను ముఖ్యంగా ఆకర్షించడము, యువతను ఇన్ఫ్లుయెన్స్ చేయడము, ఇండియాలో కలిసి ఉంటే మీకు న్యాయం జరగదు, సిక్కులకు అన్యాయం జరుగుతుంది ఇండియాలో, వీళ్ళకు కరెక్ట్ ఫండమెంటల్ రైట్స్ వస్తలేవు, వీళ్ళకు న్యాయం జరుగుతలేదు, వీళ్ళని బాగుపడనిస్తలేరు ఇండియాలో, పంజాబ్ అసలు ఇండియాలో ఉండడం సరైనది కానే కాదు అని ఈ రేంజ్లో అక్కడ పంజాబ్ యువతను బ్రెయిన్ వాష్ చేసే పనికి ఈయన కంకణం కట్టుకున్నాడు. ఇక ఆ పనిని చేసుకుంటా ఎప్పటికప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఇది అమలు చేస్తూనే ఉన్నాడు. అక్కడ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడము, అక్కడ ఖలిస్తానీలో పంజాబ్ కలిస్తే, ఇండియా నుంచి విడిపోయి ఖలిస్తాన్లో కలిస్తే ఈ విధంగా అభివృద్ధి జరుగుతుంది, ఆ విధంగా అభివృద్ధి జరుగుతుంది, సిక్కులకు న్యాయం జరుగుతుంది అని అక్కడ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడంలో వీడు ఇన్ఫ్లుయెన్స్ చేసే పని ముందరికి వేసుకున్నాడు. ఇక ఇదంతా జరిగిన తర్వాత ఈ SFJని ఇండియా బ్యాన్ చేసింది. ముఖ్యంగా దీని మీద NIA కేసులు, ఊపా కేసుల కింద దీన్ని బ్యాన్ చేసింది. ఇది బ్యాన్ చేసిన తర్వాత ఈ మనిషి విదేశాల్లో వండుకుంటూ అక్కడ ఎవరైతే హిందువులు ఉంటారో, ఇటు ఏ విదేశాల్లో చూసుకున్నా అక్కడ ఉండే హిందువుల మీద ఏ రేంజ్లో విషయం కక్కుతున్నాడంటే, అక్కడ వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటా బతుకుతుంటే వీళ్ళని ఇక్కడ ఉండనియొద్దు, హిందువులను, ముఖ్యంగా హిందువులను ఇక్కడ ఉండనియొద్దు, వీళ్ళని ఎలగొట్టాలి అని వాళ్ళను బయటకు పంపించే ప్రయత్నాలు చేసిండు. అంతేకాకుండా ఇండియాకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ మీద ఎప్పటికప్పుడు
విషం గక్కుతూనే ఉన్నాడు. ఆయనని చంపాలి, చంపేయాలి అనే మాటలు కూడా ఈ మనిషి నోట్ల నుంచి వచ్చినాయి. అలాంటి వీడియోలు కూడా రిలీజ్ అయినాయి. అంటే ఇండియా కలిసి ఉండడం ఈ మనిషికి ఇష్టం లేదు, ఇండియాని ముక్కల కింద చేయాలి. ఇవి మాత్రమే కాకుండా ఈ ఎయిర్ ఇండియాలో ప్రయాణించే ప్రయాణికులందరూ ఎవరైతే ఉంటారో, మీరు ఇందులో ప్రయాణిస్తున్నారు కానీ ఈ ఎయిర్ ఇండియా ఫ్లైట్లను నేను హైజాక్ చేస్తా, మీరు అందులో ఉంటే నేను మిమ్మల్ని బాంబ్ బ్లాస్ట్ చేసి చంపేస్తా అని వాళ్ళను బెదిరించడము ఆ ప్రయాణికులను. అంతేకాకుండా ఈ ఎస్ఎఫ్జే బ్యాన్ చేసినప్పటికీ కూడా ఇప్పటికీ పంజాబ్కి సంబంధించిన వాళ్ళు విదేశాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి పిలుపునిస్తూ ఉంటాడు. పంజాబ్ని ఇండియా నుంచి వేరు చేయాలి, సపరేట్ చేయాలి, ఆ తర్వాత ఖలిస్తాన్లో కలిపే విధంగా మీరు ముందలకి కావాలి, మీరు ముందలకి అయితేనే అవుతుందని విదేశాల్లో ఉండే ఈ పంజాబ్కి సంబంధించిన సిక్కులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ రోజుకి కూడా ఈ మనిషి ఎంకరేజ్ చేస్తున్నాడు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. మీరు ఈ విధంగా పోరాడండి, ఈ విధంగా కొట్లాడండి అని. ఇటు యుఎన్కి కూడా ఇండియాలో ఉన్న పంజాబ్ని వేరు చేయండి, పంజాబ్ ఖలిస్తానీలో కలవాలి అని ఇటుపక్క ప్రయత్నిస్తున్నాడు, ఇటు సిక్కులను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి చూస్తున్నాడు, ఇండియాని ముక్కలుగా చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఏ విధంగా అంటే గోతికాడి నక్కలాగా ఎప్పుడెప్పుడు ఒక ఛాన్స్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఈ ఇండియా మీద పడేడుద్దామా, ఎప్పుడెప్పుడు అక్కడ అల్లర్లు సృష్టిద్దామా, ఏదో ఒక అవకాశం కోసము ఎప్పటికప్పుడు పరితపించిపోతుంటాడు. ఇప్పటికీ ఆ మనిషి మీద ఎన్ఐఏ కేసులు కూడా నమోదైనాయి. ఎన్ఐఏ కేసులు నమోదైనాయి అంటే మీరు అర్థం చేసుకోండి, దేశానికి ముఖ్యంగా ఇండియాకి ఎంత వ్యతిరేకిగా ఉన్నాడో, ఇండియాని ముక్కల కింద చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు అని అనేది. ఇక ఇప్పుడు ఈ మనిషి ఏదైతే ఈ ప్రొటెస్ట్ ఉందో ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నాడు. అసలు ఎందుకు సపోర్ట్ చేయాలి ఈ ప్రొటెస్ట్కి? ఈ మనిషికి ఇండియాని ముక్కలు చేస్తా అని శబదాలు చేసిన మనిషి, ప్రధానిని బెదిరిస్తాను, చంపేస్తానని మాట్లాడిన మనిషి, పంజాబ్ అసలు ఇండియాలో భాగంగానే ఉండకూడదని ఇలాంటి మాటలు మాట్లాడి ఇలాంటి ఒక ఆలోచనతో ఉన్న ఈ మనిషి ఈరోజు సీజేపీకి సపోర్ట్ చేస్తున్నాడు, సీజేపీ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నాడు అంటే ఏమనుకోవాలి? అసలు ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది? దీనివల్ల ఇండియాని కూడా ఇంకో బంగ్లాదేశ్ లాగానో, నేపాల్ లాగానో, శ్రీలంక లాగానో చేయాలన్న వీళ్ళ ఉద్దేశము. అసలు వీళ్ళ ఉద్దేశం ఏంది? ఇటు నేపాల్లో చూసుకుంటే అక్కడ జెన్జీ తీసుకొచ్చిన ఈ ఉద్యమాలు, అల్లర్లు అవన్నీ మనం చూసినాము. ఆ తర్వాత అక్కడి గవర్నమెంట్ని గద్దె దింపి ఎవరైతే జెన్జీ నాయకుడు అంటూ ఒక నాయకుడిని గద్దె ఎక్కించిండ్రో ఆ నాయకుడు గద్దె ఎక్కిన తర్వాత ఏమైనా అక్కడ ముద్దుగుందా అని అంటే అక్కడ అంతంత మాత్రంగానే ఉంది. ఇప్పటికూ ఆ అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. ఏదైతే ఈ జెన్జీ కొట్లాడి కోరి మరి ఆ నాయకుడిని ఎంచుకున్నారో ఆ నాయకుడు కూడా ఇప్పుడు సరిగ్గా లేడు అక్కడ. ఆ పరిస్థితులు అప్పట్లాగానే ఇప్పుడు కూడా ఉన్నాయి. ఇది నేపాల్లోని పరిస్థితి. ఇటు బంగ్లాదేశ్లో చూసుకుంటే మనం చూసినాం, షేక్ హసీనా అక్కడ రూల్ చేస్తున్నప్పుడు ఎలాంటి ఉద్రిక్తతలు తీసుకొచ్చిర్రు, ఆమె ఇంటినే ముట్టడించి ఎంత గలీజ్గా చేసిండ్రు అనేవి ఆ వీడియోలు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము. ఇటు శ్రీలంకలో కూడా అదే పరిస్థితి. ఒకప్పుడు ఈ శ్రీలంక టూరిజంలో ఎంత టాప్లో ఉన్నాయి శ్రీలంక, తర్వాత ఇప్పుడు కనీసం ఆర్థికంగా కూడా సరిగ్గా లేకుండా ఇంత సంక్షోభాన్ని ఫేస్ చేస్తుంది. ఇప్పుడిప్పుడే జర్ర నయం అవుతుంది. మరి ఇలాంటి ఈ దేశాలు ఇట్లుంటే మన ఇండియా మాత్రం ఇప్పుడు మిగతా ఏదైతే ఇటు యూరప్ కానీ, అమెరికా కానీ, లేదంటే మిగతా ఆస్ట్రేలియా ఇలాంటి దేశాలతో ట్రేడ్ చేసుకోవడానికి, అక్కడి వాళ్ళు ఇండియాని స్వాగతించడానికి, ఇండియాతో ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మరి ఇలాంటి టైంలో కావాలనే ఈ విధంగా ఇలాంటి దేశంలోని అల్లర్లను, ఈ దేశంలో జరుగుతున్న వాటిని ఇంత ఛాన్స్గా తీసుకొని వీటి మీద ఈ రకంగా ఏదైతే దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్న వాళ్ళు ఈరోజు దీన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నారో వాళ్ళకి ఇవన్నీ కూడా అవకాశంలాగా అయిపోతుంది. ఈరోజు ఇండియాలో జరుగుతున్న ఈ అల్లర్లు కేవలం ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులకు మాత్రమే కాదు, ఇండియాని ముక్కలు చేయాలనుకున్న ఎంతోమందికి ఇదొక అవకాశం అయిపోతుంది. ఇటు ఈ మనిషి, ఈ పన్ను ఒక మనిషి అయితే, ఇటు మన ఇండియాని ముక్కల కింద చేయాలని మాట్లాడి సంస్థలు నడిపిన వాళ్ళ తండ్రులు కూడా ఈరోజు ఈ ప్రొటెస్ట్కి సపోర్ట్ చేస్తున్నారు. అంటే అసలు దీని ఉద్దేశం ఏంది? ఇది నీట్ విద్యార్థుల ఏదైతే బాధితులు ఉన్నారో వాళ్ళ కోసమా, లేదంటే ఇండియాలో ఏదో అల్లర్లు సృష్టించి ఇంకో నేపాల్, ఇంకో బంగ్లాదేశ్ లాగా సృష్టించాలి, అలా అలజడులు సృష్టించాలని ఆడుతున్న నాటకాలు అనుకోవాలా?
దీని గురించి ఆలోచించాలి, ఖచ్చితంగా ఆలోచించాలి. గవర్నమెంట్ కూడా ఇలాంటి వాళ్ళు అవకాశం తీసుకుంటున్నారు కాబట్టి దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకుంటేనే బాగుంటుంది. సో దీనిపై మీరేమంటారు? కామెంట్ రూపంలో చెప్పండి.